హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో మనకి 3000 వేకెన్సీస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో అయితే ఇష్యూ చేసి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు లింక్ అయితే అది రీఓపెన్ అయితే చేశారు. దానికోసం ఒక సవరణ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి 6th జూన్ నుంచి 17 జూన్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే గతంలో అప్లై చేసి ఫీజు పే చేయలేకపోయారో వాళ్ళైతే ఇప్పుడు ఈ రీఓపెన్ లింక్ ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. అలాగే గతంలో ఎవరైతే అప్లై చేయలేదో ఫ్రెష్గా కూడా పూర్తిగా అప్లై అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే గతంలో సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీజు పే చేశారో వాళ్ళతో కలుపుకొని మనకి 23rd జూన్ 2024 అయితే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి నాట్స్ పోర్టల్ అనమాట. ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇక్కడ అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజర్ వేకెన్సీస్ అని ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అని ఇక్కడ మీరు టైప్ చేసేస్తే ఈ బాక్స్లో ఇలాగైతే వస్తుంది అనమాట. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 వేకెన్సీస్. డేట్ ఆఫ్ పబ్లికేషన్ 6th జూన్ అనమాట. ఇప్పుడు రీఓపెన్ అయినటువంటి లింక్ డీటెయిల్స్ అనమాట. లాస్ట్ డేట్ అప్లై అయ్యేసరికి 17 జూన్ 2024. ఇక్కడ వ్యూ అంటే డీటెయిల్స్ అయితే మనకు వస్తాయి అనమాట. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. మనకి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడాను వస్తాయి. ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది 100%, వాళ్ళైతే డైరెక్ట్గా ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మీరు ఎన్రోల్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసరికి 3000 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అనమాట. గుంటూరులో ఒక 40 ఉన్నాయి, విజయవాడ 30, విశాఖపట్నం 30, టోటల్గా 100 అయితే ఉన్నాయి అనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి. ఫ్రెండ్స్, అలాగే మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి హైదరాబాద్ ఒక 58 ఉన్నాయి, అలాగే వరంగల్ అనమాట 38, టోటల్గా 96 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఒక రీజన్కి మాత్రమే మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఫర్ ఓన్లీ 1 రీజన్ వైల్ అప్లైయింగ్ అనమాట. సో మనం ఒక రీజియన్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్, మనకి అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి 31st మార్చ్ 2024 ఇస్తే మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే అక్రాస్ ఇండియా ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకి ఏజ్ ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 1st ఏప్రిల్ 1996, అలాగే 31st మార్చ్ 2004 అనమాట. దీనికి అదనంగా SC ST వాళ్ళకైతే ఒక 5 years, OBC వాళ్ళకి 3 years, అలాగే PWD క్యాండిడేట్స్కి వస్తే ఒక 10 years పాటు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి రిలాక్సేషన్ అయితే దీనికి అదనంగా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఎనీ డిగ్రీ అనమాట. ఏదో ఒక డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసరికి మనకి కట్ ఆఫ్ డేట్ ఫ్రెండ్స్ మనకి 31st మార్చ్ 2020 తర్వాత ఎవరైతే పాస్ అవర్స్ ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 31st మార్చ్ 2020 ఆ తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ అప్టైన్ చేశారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ 31st మార్చ్ 2020 అనమాట. అంటే మనకి ఫ్రెషర్స్ అని అర్థం అనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో గతంలో ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకోకుండా ఉండి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు అయితే కొంచెం వచ్చి అయితే ఉండాలన్నమాట. ఇంకా ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఒక 5 సబ్జెక్ట్స్ మీద చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే బేసిక్ రిటైల్ లైబిలిటీ ప్రోడక్ట్స్, బేసిక్ రిటైల్ అసెట్స్ ప్రోడక్ట్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇవైతే ఉంటాయన్నమాట సబ్జెక్ట్స్. దాని మీద అయితే చిన్న ఆన్లైన్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట.
ఫ్రెండ్స్ మీకు ఒక సంవత్సరం పాటు అయితే 1 ఇయర్ పాటు మీకు ఈ ట్రైనింగ్ అయితే బ్యాంకులో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి మీకు నెలకి 15,000 రూపీస్ అయితే స్టైఫండ్ రూపంలో మీకు ఇవ్వటం అయితే మీకు జరుగుతుంది అనమాట. ఇదైతే జాబ్స్ కదనమాట, ఇది ట్రైనింగ్. మనకి స్కిల్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. అంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కింద మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కింద ఇది మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. దాంతోపాటు నెలకి 15,000 రూపీస్ మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి చిన్న ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికోసం అప్లికేషన్ ఫీజు అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కింద కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనమాట. అలాగే ఎస్సీ/ఎస్టీ ఆల్ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 600 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 800 రూపీస్ అయితే ప్లస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మనం ఈ యొక్క నాట్స్ ఏదైతే ఉందో నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఆ యొక్క నాట్స్లో మనం అప్లై అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మొదలుగా మనం ఎన్రోల్ అవ్వాలి. తర్వాత అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. ఆ లింక్ ద్వారా అయితే మీరు ఈ యొక్క ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఆల్ అప్లికెంట్స్ పోస్ట్ సక్సెస్ఫుల్లీ అప్లయింగ్ ఫర్ అప్రెంటిస్షిప్ విల్ రిసీవ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ BFSI SSC నుంచి కంటైనింగ్ ద బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అనమాట. సో మీకు వాళ్ళు లింక్ పంపిస్తారు, దాని ద్వారా మీరు ఫీజు అయితే తర్వాత పంపించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఉందో నాట్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీంట్లోకి వస్తే మనకి ఇక్కడ nats.education.gov.in అనమాట. దీంట్లోకి రావాలి. ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్గా ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అని ఉంది, లాగిన్ అయిపోవచ్చు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. దీనికి ఫీజు ఏం లేదు. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసి ఫ్రెష్గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎన్రోల్ అవ్వాలంటే గూగుల్లోకి వచ్చేసి నాట్స్ ఎన్రోల్మెంట్ అని టైప్ చేసి సెర్చ్ అంటే ఇలా వస్తుంది. నాట్స్ అనే దాని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ రిజిస్టర్ అలాగే స్టూడెంట్ లాగిన్ అనమాట. స్టూడెంట్ కాబట్టి మనం మొదట స్టూడెంట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా అయితే వస్తుంది. ఇదైతే మనకి నాట్స్ ఎన్రోల్మెంట్ లింక్ అనమాట, అఫీషియల్ లింక్. ఇక్కడ మనకి డిప్లొమా హోల్డర్స్ అలాగే గ్రాడ్యుయేట్స్ అనమాట, అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇక్కడ ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎన్రోల్ చేసుకునే దానికి ఇక్కడ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే దానికి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. ఆధార్ కార్డ్ అయితే మనకి బోత్ సైడ్స్ స్కాన్ కాపీ అయితే కావాలి. అలాగే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే మనకి ఉండాలన్నమాట. అలాగే మొబైల్ నెంబర్ కావాలి. అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో 1 MB వరకు కావాలి. అలాగే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనకి కావాలన్నమాట. అంటే ఆధార్ కార్డ్తో మ్యాప్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కావాలి మనకి స్టైఫండ్ తీసుకునే దానికి. అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ అనమాట, డిప్లొమా డిగ్రీ అలాగే BA BCom BSc లాంటి డిగ్రీ ఉన్నవాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ అలాగే మార్క్ షీట్స్ అయితే 1 MB వరకు పీడిఎఫ్లో అయితే కావాలి. అలాగే ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అనమాట, పీడిఎఫ్లో 1 MB వరకు కావాలి. ఇవన్నీ మన దగ్గర కనుక ఉంటే ఇక్కడ ఎస్ అనాలన్నమాట. డూ యూ హ్యావ్ అబోవ్ డేటా టు ఎంటర్, మన దగ్గర ఉన్నాయని చెప్పేసి మనం ఎస్ అని క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. కిందకి రావాలి. హ్యావ్ అండర్టేకెన్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్ అనమాట. మీరు గతంలో కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ కనుక తీసుకొని ఉంటే ఇక్కడ మనకి అవకాశం అయితే ఉండదన్నమాట. ఇది ఫ్రెషర్స్కి అనమాట ఇది. సో ఇక్కడ మనకి ఎక్సెప్ట్ శాండ్విచ్ అప్రెంటిస్షిప్ అనమాట. అది కాకుండా జనరల్ అప్రెంటిస్షిప్ ఎవరైనా చేసి ఉంటే కనుక ఎక్స్పెక్ట్, లేకపోతే నో అనమాట. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఆర్ మోర్, మీకు ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారనమాట, నో పెట్టాలి. అలాగే హ్యావ్ యూ పాస్డ్ అవుట్ త్రూ రెగ్యులర్ పార్ట్ టైమ్ ఆర్ డిస్టెన్స్, మీ యొక్క స్టడీ ఏదైతే ఉన్నదో అది రెగ్యులరా డిస్టెన్సా లేకపోతే పార్ట్ టైమా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేమ్ అనమాట, మీ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే
చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు, లేకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అనమాట, ఎవరైనా దీనికి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఫీజు అయితే ఏం లేదనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ నెంబర్ అనమాట, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ అయితే మనం బోత్ సైడ్స్ పీడిఎఫ్లో 1 MB వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒరిజినల్ ఏదైతే ఉందో కలర్ది అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే స్టేట్ విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో అయితే చదువుకున్నారో మీ యొక్క డిగ్రీ డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ టు విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు, మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, ఏ స్టేట్లో చదువుకున్నారు. సో ఇక్కడైతే మనం అంటే డిగ్రీ కానీ డిప్లొమా కానీ మనం దేని మీద బేస్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ అవుతున్నామో దానికి సంబంధించినటువంటి ఎక్కడ చదువుకున్నామో స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్స్ అనేవి వచ్చాయి, ఇవన్నీ చూసుకొని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ లిస్ట్ లేకపోతే అదర్స్ అని ఉంటుంది, అదర్స్ తీసుకొని ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట, ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏవేవో చాలా వచ్చినాయి, అన్నీ చెక్ చేసుకొని లేకపోతే కనుక మీరు అదర్స్ తీసుకొని ఇక్కడ మీ యొక్క కాలేజీ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అలాగే నాన్ ఇంజనీరింగ్ బోత్ ఆర్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ అనమాట. నాట్స్లో ఇక్కడ BE బీటెక్ అలాగే B ఫార్మా, BE ఆర్కిటెక్చరు, BHMCT అనమాట. అలాగే లైబ్రరీ, అలాగే BE అగ్రికల్చర్, BE డైరీ, BE బయోటెక్, అలాగే ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, వీళ్ళందరూ కూడా దీనిలో రిజిస్టర్ అయితే అవ్వచ్చు. వీళ్ళే కాకుండా ఇక్కడ మనకి జనరల్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో BA, BCom, BSc అగ్రికల్చర్, BSc డైరీ, BSc బయోటెక్, BFA, BCA, BBA, BBS, BEM, BD వీళ్ళందరూ కూడాను రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అలాగే డిప్లొమా హోల్డర్స్ కూడాను ఇక్కడ ఎంటర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సెలెక్ట్ గ్రాడ్యుయేట్, మీరు BE బీటెక్ లాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ తీసుకోవాలి. అలాగే BA, BCom, BSc లాంటి నాన్ ఇంజనీరింగ్ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అని తీసుకోవాలి. డిప్లొమా హోల్డర్స్ అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని తీసుకోవాలన్నమాట. సపోజ్ మనం ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. BA, BCom వాళ్ళైతే హ్యావ్ యూ పాస్డ్ అవుట్ జనరల్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే BA, BCom, BSc, BCA లాంటి వాళ్ళైతే కనుక నేను ఇది తీసుకున్నాను కాబట్టి ఇలాగా వచ్చింది. నెక్స్ట్ కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. BA అయితే ఇది తీసుకోవాలి, అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ, ఇలా రకరకాలు ఉన్నాయి, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు దేంట్లో అయితే గ్రాడ్యుయేషన్ చేశారో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ స్పెషలైజేషన్ అనమాట, మీరు దాంట్లో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే కనుక అది తీసుకోవాలి. లేదంటే జనరల్ అయితే జనరల్ పెట్టుకోవచ్చు, లేదంటే కంప్యూటర్ సైన్స్ అనుకోండి. సపోజ్ బీకామ్లో కూడా కంప్యూటర్ సైన్స్ అలాగ ఉంటాయి, IT అలాగా. ఇది జనరల్ అనుకోండి, జనరల్ అనమాట. స్టూడెంట్ ID అనమాట, యూనిక్ రిజిస్ట్రేషన్ రోల్ నెంబరు అంటే యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రోల్ నెంబర్ అనమాట మీ యొక్క మెమోస్లో ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట. పర్సంటేజ్ ఫర్ CGPA కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్, మీకు కనుక CGPAలో ఉంటే ఇక్కడ మీరు దాన్ని కన్వర్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా పర్సంటేజ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, అలాగే పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అదైతే ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత లాగిన్ పర్పస్ కోసం ఇక్కడ ఇది క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి లింక్ అయితే పంపించారు అనమాట, దాని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, ప్లీజ్ లాగిన్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట, అక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, బ్రౌజర్లో JPG ఫార్మేట్లో ఇందాక చెప్పినట్టుగా. అలాగే మీ నేమ్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, జెండర్ వచ్చింది, కేటగిరీ ఆటోమేటిక్గా వచ్చాయి, మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కిందకి రావాలన్నమాట. కిందకి వస్తే ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు మైనారిటీ
స్టేటస్ ఉంటే కనుక మీరు హిందూ కాకుండా, మీ హిందూ రిలీజియన్ కాకుండా అదర్ రిలీజియన్ అయితే మీకు మైనారిటీ స్టేటస్ ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే వస్తున్నాయి, చెక్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించినటువంటి ఆ ప్రొవిజనల్లో కానీ, లేకపోతే మనకి ఆ పాస్డ్ సర్టిఫికెట్ ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. పీడిఎఫ్ 1 MB వరకు అనమాట. బ్రౌజర్ నాలి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత కిందకి రావాలి. ఇక్కడ మీరు ఈ డిగ్రీ అనేది డిప్లొమా తర్వాత చేశారా, ఇంటర్ తర్వాత చేశారా, లేకపోతే హై స్కూల్ 10th తర్వాత చేశారా, ITI తర్వాత చేశారా, ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా వాళ్ళకైతే కనుక వాళ్ళకైతే మనకి 10th తర్వాత, లేకపోతే ITI తర్వాత అలాగైతే వస్తుంది అనమాట. దానికి సంబంధించి ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడంతో మనకి ఇక్కడ కింద ఈ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి, లేకపోతే మన ఇచ్చిన క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, అలాగే కాలేజీ నేమ్ అనమాట. నేను ఇంటర్ ఇచ్చాను కాబట్టి ఇంటర్కి సంబంధించినటువంటి కాలేజీ నేము, అలాగే బోర్డు అనమాట, బోర్డు, అలాగే ఇక్కడ స్టూడెంట్ ఐడి, రోల్ నెంబరు, స్టూడెంట్ ఐడి అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి ఎన్రోల్మెంట్ నెంబరు, ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది, అలాగే CGPEలో కానీ ఉంటే కానీ CGPE ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక స్కూల్ పర్సంటేజ్ ఆర్ CGPE అన్నారు, కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ అకార్డింగ్ టు స్కూల్ ఫార్ములా అని ఇచ్చారు అనమాట. CGPE ఉన్న వాళ్ళు ఈక్వలెంట్ పర్సంటేజ్ కిందకి మీరు కన్వర్ట్ చేసుకుని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతున్నారు. ఇంకా జనరల్ స్కిల్స్, అలాగే లాంగ్వేజెస్ నోన్ అనమాట. ఇక్కడ యాడ్ కామా సెపరేటెడ్ బై అని ఇచ్చారు. సో మనం ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీషు, తెలుగు, అలాగే హిందీ మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఎంటర్ చేసుకోవచ్చు. జనరల్ స్కిల్స్ అనమాట, మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ మీ అకౌంటింగ్ అయితే అకౌంట్కి సంబంధించి బుక్ కీపింగ్ అలాంటివి రాసుకోవచ్చు. అలాగే మీ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవైతే రాసుకోవచ్చు అనమాట, ఏవైనా. అలాగే అబౌట్ యువర్ సెల్ఫ్ ఇక్కడ ఏదైనా మీరు అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎంటర్ చేసిన దాన్ని బట్టి మీకు ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అన్నమాట. మీరు హార్డ్ వర్కింగ్, అలాగే ఫ్రెండ్స్ ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఐ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఐ విల్ బి అన్ అసెట్ టు ద ఆర్గనైజేషన్ ఇఫ్ ఐఎమ్ సెలెక్టెడ్. అలాగే ఏదైనా మీకు ఉన్నటువంటి మీ గురించి అయితే మీరు ఇక్కడ రాసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కిందకి రావాలి, ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్లో పర్మనెంట్ అడ్రస్, అలాగే ఈ ప్రజెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఎంటర్ కొడితే డీటెయిల్స్ వస్తాయి. పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, స్టేట్, అడ్రస్ పూర్తిగా డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్ అడుగుతున్నారనమాట. మీరు ఏ లొకేషన్లో అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి ప్రిఫరెన్స్ ఇక్కడ నెక్స్ట్ తెలంగాణ అలాగా ఇక్కడ నెక్స్ట్ స్టేట్, ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ అలాగా మనం ఇచ్చుకునే అవకాశం అయితే మనకి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ కూడా మనకి దగ్గరగా ఉన్నటువంటి స్టేట్ కానీ మనకు కావాల్సింది అయితే మనం ఇచ్చుకునే అవకాశం అయితే మనకి ఉంటుందన్నమాట ఈ విధంగా. అలాగే ఫీల్డ్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి వేరియస్ ఏరియాస్లో మనకి ఇదైతే ఉంటుందన్నమాట. ఆటోమొబైల్, అప్రైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, మీకు ఏ రంగంలో అయితే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ యొక్క ఏరియాస్లో మీకు ట్రైనింగ్ కోసం మిమ్మల్ని వీళ్ళైతే ఆపర్చునిటీస్ ఉంటే కాల్ చేయటం అయితే జరుగుతుంది. కంప్యూటర్స్, అగ్రికల్చర్, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీరు ఏదైనా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 3 అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ. ఇట్లాగా మీకు ఏదైనా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. మన స్టైఫండ్ ఇవ్వటం కోసం ఇక్కడ IFSC కోడ్ మీకు పాస్బుక్ దగ్గర పెట్టుకొని యొక్క బ్రాంచ్ నేమ్, ఇక IFSC కోడ్ కొట్టగానే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అకౌంట్ హోల్డర్, నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ అనమాట, అకౌంట్ నెంబరు, పాస్బుక్ అప్లోడ్ చేయాలి. సేవ్ అండ్ ప్రివ్యూ అయితే మీరు చూసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని కనపడుతున్నాయి అన్నమాట. చెక్ చేసుకోవాలి. మీరు ఏదన్నా మిస్టేక్స్ అనిపిస్తే కనుక ఇక్కడ మీరు ఎడిట్ బటన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు.
లేదంటే మీరు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని టిక్ ఆన్ చేసేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. మీకు ఒకవేళ పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయితే ఇదైతే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన యొక్క డాష్ బోర్డు. మీకు ఏదైనా ప్రొఫైల్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దేనికి అప్లై చేశారు, మీరు దేనికి షార్ట్ లిస్ట్ అయ్యారు, మీకు ఇంటర్వ్యూ కాల్స్ ఎన్ని వచ్చినాయి, మీరు దేనికి సెలెక్ట్ అయ్యారు, ఎన్ని రిజెక్ట్ అయ్యారు అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఇదైతే మన డాష్ బోర్డు. ఇంకా అప్లై చేసుకునే దానికైతే కిందకి రావాలన్నమాట. అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీస్ అని ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మన సెంట్రల్ బ్యాంక్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, సెర్చ్ అయిపోతుంది. సెంట్రల్ అని కొట్టాను నేను, ఆటోమేటిక్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసింది. ఇక్కడ అప్రెంటిస్షిప్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 వేకెన్సీస్. ఇప్పుడు మనం చెప్పినట్టుగా డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి 20th February 2024 అనమాట. 6th March 2024 ఇస్ లాస్ట్ డేట్. ఇక్కడ అప్లై చేయాలంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, ఏం లేదనమాట. వ్యూ చూసుకోవాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకున్న తర్వాత చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ తర్వాత ఇక్కడ అప్లై అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన వ్యూ అని ఎట్టయితే వచ్చిందనమాట. ఇక్కడ అప్రెంటిస్షిప్ డీటెయిల్స్ అని వచ్చింది, 3000 వేకెన్సీస్, లాస్ట్ డేట్ వచ్చింది. అప్రెంటిస్షిప్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వచ్చింది. హూ కెన్ అప్లై, దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అనే దానికి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ ఎవరైతే ఉన్నారో BBA, అలాగే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలా ఇచ్చారు అనమాట. అలాగే ఇక్కడ మనకి BA BTech ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్, BCom వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట, BA వాళ్ళు కూడా ఎలిజిబుల్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అలాగే జువాలజీ వాటిలో బయోటెక్నాలజీలో చేసిన వాళ్ళు ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి మినిమం పర్సంటేజ్ అంటే 35% అన్నారు, అంటే పర్సంటేజ్ క్రైటీరియా అయితే ఏం లేదనమాట, పాస్ అయితే సరిపోతుంది. 15,000 రూపీస్ అయితే మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 1 సంవత్సరం పాటు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే BCA వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇవన్నమాట డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అనేది దీని మీద కొడితే మీకు PDF ఇప్పుడు మనం చూపించినటువంటి యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు మీరు. ఇలా PDF ఫార్మేట్ నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా అప్లై చేయాలంటే అప్లై అనే దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలని. ఫ్రెండ్స్ మనకి అప్లై అనగానే మనం ఏ రీజన్కి అప్లై చేయాలనేది మనకి ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఏం రాలేదనమాట. మనం ఇచ్చినటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఆ యొక్క డీటెయిల్స్ని బట్టి ఆటోమేటిక్గా అది అయితే అప్లై అవ్వచ్చు మన రీజియన్కి. ఇక్కడైతే మనల్ని అయితే మాత్రం ఇక్కడ ఏమీ అడగలేదన్నమాట, మీరు ఏ రీజియన్కి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది. అప్లై అనే బటన్ మీద క్లిక్ చేయగానే అప్లైడ్ అని వచ్చింది అనమాట. ఇక్కడ ఇంకా మనకి ఈమెయిల్ ఐడికి అయితే మీకు లింక్ అయితే వస్తుంది అనమాట. మీరు ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఈ యొక్క ప్రొఫైల్లో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఫోన్ నెంబర్ అవి డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉంటే మీకైతే మెయిల్ వస్తుంది, ఫీజు పే చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసినట్టు అర్థం అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ బ్యాంక్ తర్వాత NADSలో మనకు ఒక ఈమెయిల్ మెసేజ్ అయితే రావడం జరుగుతున్నది. ఈ BFSI ఏదైతే ఉందో దాని నుంచి అనమాట. ఇక్కడ మనకి 3 స్టెప్స్ అయితే మన రిమైనింగ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కరెక్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ బై UPI ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ ఆఫ్ ద ఆ యొక్క ఫీజు ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇంకా థర్డ్ ఏంటంటే మనకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. ఆ ఫామ్లో మనకి కొన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ అయితే మనం చేయాలన్నమాట. అలాగే మనకి 3 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా మనకి రిమైనింగ్ ఉన్నదన్నమాట. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బ్యాంక్ నేమ్ BFSI సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మనకి బ్యాంక్ బ్రాంచ్ టైపు, అకౌంట్ టైపు, IFSC కోడ్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఆ యొక్క బ్యాంక్ దాంట్లోకి వెళ్ళిపోయి బెనిఫిషరీ మీరు ఒకటి క్రియేట్ చేసుకొని ఆ యొక్క ఫీజు మీకు ఏది అప్లికబుల్ అయితే ఆ ఫీజు అయితే అంత అమౌంట్ అయితే కట్టాలన్నమాట. సపోజ్ మన జనరల్ OBC వాళ్ళకైతే 944 రూపీస్ ఇచ్చారు. అలాగే SC ST ఉమెన్ జనరల్ EWS వాళ్ళకి 708 రూపీస్. అలాగే PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 472 రూపీస్ అయితే మీరు ఆన్లైన్లో పే చేయాలన్నమాట. పే చేసినప్పుడు మీకు అక్కడ రిమార్క్స్ అని ఒక కొంచెం స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఆ స్పేస్లో మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అని ఒక కాలం అయితే ఇచ్చారు. అదేంటంటే ఆ యొక్క స్పేస్లో రిమార్క్స్ అని ఒక స్పేస్ వస్తుంది అనమాట. కొంచెం మనకి ఆ యొక్క రిమార్క్స్ స్పేస్లో మనం మీ యొక్క మొబైల్ నెంబర్ ఈ యొక్క NADSలో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్
ఏ నెంబర్ అయితే ఇచ్చారో మొబైల్ నెంబర్, సేమ్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మీరు ఇంకా స్టెప్ 2 వచ్చేసరికి మీరు ఆ యొక్క ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలన్నమాట డెస్క్టాప్ మీద పెట్టుకొని. అదైతే మన కింద ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారనమాట, మీకు ఈమెయిల్లో వచ్చి ఉంటుంది లింక్ ఇలాగా. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఫామ్ అయితే వస్తుంది. మీరు జీమెయిల్ కనుక మీరు లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఈ ఫామ్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, లేదంటే మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట, ఆ యొక్క NATSలో ఏదైతే ఇచ్చారో సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు అప్రెంటిస్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో NATSకి సంబంధించి ఫ్రెండ్స్ ఇదనమాట. మీరు NATSలో కనుక లాగిన్ అయిపోతే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది. ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అదైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క NATSలో అలాగనమాట. ఇక మేలా ఫీమేలా ఇది సెలెక్ట్ కూడా చేసుకోవాలి, కిందకి రావాలి. ఇంకా యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనమాట. మీరు ఆ యొక్క NATSలో ఏదైతే ఇచ్చారో వాటిని మనం సేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసిన తర్వాత యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఇది కూడా అంతే అనమాట. మీరు ఆ యొక్క NATSలో అలాగే బ్యాంక్ ఫీజు పే చేసినప్పుడు ఆ యొక్క రిమార్క్స్లో ఏదైతే మీరు ఎంటర్ చేశారో అన్ని చోట్ల కూడాను సేమ్గా యూనిఫామ్గా ఉండేలాగా ఒకటే మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేస్తే మీకు తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అనమాట, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. అలాగే కేటగిరీ మీరు SCనో STనో OBCనో జనరల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీకు ఫీజు ఇందాక చెప్పినట్టుగా SC ST EWS ఉమెన్కి అయితే ఇక్కడ మన 708 ఇచ్చారు. అలాగే జనరల్ క్యాండిడేట్స్ OBC వాళ్ళు వచ్చేసరికి 944 అనమాట విత్ GST అయితే కలుపుకొని. ఇంకా PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 472 రూపీస్ అనమాట. ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అయితే ఇక్కడ స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. మామూలు వాళ్ళకి అవసరం లేదు, స్టార్ మార్క్ లేదనమాట. ఎవరైతే PWD సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ కాలమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వాళ్ళ స్క్రైబ్కి సంబంధించి వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అవి అయితే మెన్షన్ చేయాలి. మిగతా వాళ్ళకైతే కిందకు వచ్చేయచ్చు అనమాట. ఇక్కడికి యువర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ దాకా మనం ఏమి ఫిల్ చేయాల్సిన అవసరం లేదా. ఇక్కడ మీరు BA BCom BSc అయితే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు BE BTech కానీ ఇంకా అదర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే లాస్ట్ ఇదైతే తీసుకోవచ్చు అనమాట. యువర్ గ్రాడ్యుయేషన్ కాలేజీ నేమ్ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా యువర్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట 2020 అంతకన్నా తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మెన్షన్ చేయాలన్నమాట ఇయర్. అలాగే యూనివర్సిటీ నేమ్ అనమాట ఇవి మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి స్టేట్ లొకేషన్ లాంగ్వేజ్ అనమాట, మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మన తెలుగు అయితే ఎంటర్ చేసుకోవాలి. కెన్ యూ స్పీక్ రీడ్ అండ్ రైట్ అండ్ అండర్స్టాండ్ మన యొక్క లాంగ్వేజ్ మనకి వచ్చని చెప్పేసి ఎస్ పెట్టాలి. ఇంకా ఆర్ యూ ప్రెజెంట్ రెసిడెంట్ ఆఫ్ విచ్ స్టేట్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇలాగా మీరు మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేస్తే మీరు ఆ రీజియన్కి అప్లై చేసిన వాళ్ళు అవుతారు. అలాగే డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా విచ్ రీజియన్ విత్ ఇన్ యువర్ స్టేట్ వుడ్ లైక్ టు యువర్ అప్రెంటిస్ ట్రైనింగ్ మనకి పైన వచ్చేసరికి మీ యొక్క రెసిడెంట్ అనమాట, మీరు ఏ స్టేట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ అప్రెంటిస్కి సంబంధించి మీరు ఏ రీజియన్కి అప్లై చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో పేజీ 14 to 17 అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. స్టేట్ వచ్చేసరికి మనం సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అనమాట. జోన్ వచ్చేసరికి ఆంధ్రాను తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ వస్తుంది. ఇంకా తర్వాత మనకి ఇక్కడ రీజియన్ వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, అలాగే హైదరాబాద్, వరంగల్ ఇచ్చారనమాట. దానికి సంబంధించి మీరు ఇవి ఎంటర్ అయితే చేసుకోవాలి. పైన అడుగుతున్నారంటే స్టేట్ అనమాట. స్టేట్ అంటే ఇక్కడ మనం చూపించినట్టుగా స్టేట్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ ఇచ్చారనమాట, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, అదైతే మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే UTR నెంబర్ అనమాట, ఫీజు పే చేసినప్పుడు మీకు ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది, ఎంటర్ చేయాలి. ఆ యొక్క స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో
అప్లోడ్ చేయాలన్నమాట. ఇదైతే ఎస్ పెట్టుకోవాలి డిక్లరేషన్. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. క్లియర్ అంటే ఫామ్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవడానికి బ్లాంక్ కాలమ్స్ వస్తాయి అనమాట. సబ్మిట్ చేస్తే మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసిన వాళ్ళు అవుతారు.